హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతున్న ఈ సీజన్లో కొత్తగా డబుల్ హౌస్ కాన్సెప్ట్ మనం ముందుకు చూడబోతున్నాం. డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్తో నాగార్జున గారు ఈసారి మరింత ఎగ్జైటింగ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత 5 సీజన్ల నుంచి నాగార్జున గారే హోస్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ సీజన్ కూడా నాగార్జున గారే హోస్ట్ చేస్తున్నారు. ఈసారి వీళ్ళు డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే కాన్సెప్ట్తో వీళ్ళు ముందరకు వస్తున్నారు. ఒకటేమో లగ్జరీ హౌస్, రెండోదేమో సింపుల్ హౌస్. లగ్జరీ హౌస్ హెవీ లుక్ మోడర్న్ సెటప్తో ఉంది. సింపుల్ హౌస్ నార్మల్ స్టైల్లో ఉంది. ఇద్దరు గ్రూపులుగా కంటెస్టెంట్ను విడగొట్టి ఒకరిపై ఒకరు గేమ్ ప్లాన్ చేయించే ప్లాన్ ఉంది. ఈ సెటప్ను డైరెక్ట్గా నాగార్జున సారే పరిచయం చేసి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ డబుల్ హౌస్ అనే కాన్సెప్ట్తో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారనే చెప్పాలి. ఈసారి టాస్క్లు అయితే మరీ కఠినంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈసారి ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ అయితే ఫుల్ డోస్ గా ఉండబోతుందని చెప్తున్నారు. కూడా సీక్రెట్ టాస్కులు, ఫిజికల్ టాస్కులు, కెప్టెన్సీ టాస్కులు, లగ్జరీ బడ్జెట్ టాస్కులు, ఎమోషనల్ డ్రామా టాస్కులు, వైల్డ్ కార్డ్ స్పెషల్ ఎంట్రీ టాస్కులు ఉండబోతున్నాయి. ఇలాంటి టాస్కులు చాలా సీజన్ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఈ సీజన్ లో వేరే టాస్కులు మారుస్తారేమో చూడాలి. కానీ బిగ్ బాస్ అంటే కేవలం టాస్కులే కాదు, ఆర్గ్యుమెంట్స్, బాండింగ్, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాకింగ్ అన్ని పబ్లిక్ ని ఎంగేజ్ చేస్తాయి. ఈ సీజన్ లో కొత్త ట్విస్టులు, సీక్రెట్ రూమ్, డబుల్ ఎలిమినేషన్ లాంటివి ఉండొచ్చని సమాచారం. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే స్ట్రాంగ్ కంటెంట్ రావాలి, అన్నెసరీ డ్రాఫ్ ఉండకూడదు, జెన్యూన్ ఎమోషన్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు కూడా అదే కోరుకుంటున్నారు కదా. ఈసారి కూడా సెలబ్రిటీలు అలాగే కామనర్స్ కూడా రాబోతున్నారు. కాకపోతే ఈసారి స్పెషల్ ఏంటంటే కామనర్స్ కాస్త ఎక్కువగా రాబోతున్నారు. ఇది మనకు చాలా సంతోషించాల్సిన విషయం. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి ఎవరెవరు రాబోతున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా సెలబ్రిటీస్ లిస్ట్ చూస్తే జబర్దస్త్ ఇమాన్యుల్ టెలివిజన్ హాస్యపరంగా ప్రసిద్ధి చెందాడు. పటాస్, జబర్దస్త్ ద్వారా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హాస్యపరంగా ఈయన టెలివిజన్ షోలో టాప్ 1 గా ఉన్నాడు. సెకండ్ వన్ హర్షిత్ రెడ్డి. షార్ట్ వీడియో టిక్ టాక్ క్రియేటర్ గా మొదలైన ఈయన జర్నీ అక్కడ ఫేమస్ అయి తర్వాత కల్కి, శుభం వంటి చిత్రాల్లో నటించాడు. ఇంతటితో కాకుండా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగు పెట్టబోతున్నాడు. థర్డ్ వన్ వచ్చేసి సుమన్ శెట్టి. తెలుగు తమిళ పరిశ్రమలో ప్రముఖమైన కమీడియన్. తెలుగు ప్రేక్షకులకు ఈయనంటే ఎవరో తెలియకుండా అస్సలు ఉండదు. జయం చిత్రంలో నటనతో ఈయన బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా ఈయన మూవీస్లో నటించడం లేదు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడం కోసం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఫోర్త్ వన్ ఆశా సైనా. ఈమెనందరూ ఫ్లోర్ సైనా అంటారు. టాలీవుడ్లో 50 పైగా చిత్రాలు నటించిన మల్టీలింగ్వల్ నటురాలు. ప్రేమ కోసం ఫిల్మ్తో డెబ్యూ ఇచ్చిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ లోకి రాబోతుంది. ఫిఫ్త్ వన్ తనుజా గౌడ్. కెనరా మరియు తెలుగు సీరియల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె జీ తెలుగు సీరియల్ ముద్దమందాడంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇప్పుడు ఈమెను మనం తెలుగు సీజన్ 9 లో చూడబోతున్నాం. నెంబర్ 6 శాస్త్రి వర్మ. రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కి ఈమె డాన్స్ కొరియోగ్రాఫర్ చేసింది. ఇంతకు ముందు చాలా వివాదాల్లో అందరికీ సూపర్ చిత్రాలైంది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ 9 లోకి రాబోతుంది. నెంబర్ 7 రాము రాథోడ్. తెలంగాణ స్టైల్ ఫోక్ డాన్సర్. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన రాను బొమ్మాయికి రాను పాటతో ఎంతగానో ప్రసిద్ధి చెందాడు. ఈ పాటని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించాడు. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ 9 లో అడుగు పెట్టబోతున్నాడు. నెంబర్ 9 సంజనా గల్రాని. ఈమె తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిగి ఉన్న మోడర్న్ యాక్ట్రెస్. నెంబర్ 10 రీతు చౌదరి. జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నెంబర్ 11 భరణి శంకర్. సీతామహాలక్ష్మి, తరంగాలు, కుంకుమరేఖ వంటి టీవీ సీరియల్తో నటించిన ఈయన ఇప్పటికి 30 నుండి ఎక్కువ సీరియల్ నటించాడు. ఇతను సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి రాబోతున్నాడు. నెంబర్ 12 శ్రీతేజ. తెలుగు ప్లేబ్యాక్ గాయకుడిగా పనిచేస్తున్న శ్రీతేజ మెలోడీస్తో తన ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. సోషల్ మీడియాలో కూడా క్రియేటివ్ లైఫ్ స్టైల్, మ్యూజిక్ కవర్తో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈయన తెలుగు బిగ్ బాస్ 9 లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పుడు కామనర్స్ విషయానికి వస్తే దమ్ము శ్రీజ. అగ్ని పరీక్ష ప్రీ షో ద్వారా సెలెక్ట్ అయిన ఈమె ఆత్మవిశ్వాసం మరియు తగిన క్షమత చూపించింది. ఇప్పుడు ఈమె బిగ్ బాస్ 9 లోకి అడుగు పెట్టబోతోంది. సెకండ్ కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన రావడంతో మాస్క్తో వచ్చిన ఈయన చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు. తర్వాత టాస్క్ కోసం ఈయన గుండు చేపించుకొని అందరిలో ఆసక్తి పెంచాడు. మూడవ కామనర్ ఆర్మీ పవన్ కళ్యాణ్. మాజీ మిలిటరీ వ్యక్తిగా శారీరక మరియు మెంటల్ శక్తితో గుర్తింపు తెచ్చుకున్న ఈయన మిలిటరీలో లీవులు పెట్టి మరీ బిగ్ బాస్ 9కి ఎంపికయ్యాడు. నాలుగవ కామనర్ మర్యాద మనీష్. వ్యాపార రంగంలో సమృద్ధిగా నిలిచిన ఈ వ్యక్తి కాతీయంగా తన స్థిర వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన బిగ్ బాస్ 9కి ఎంపికయ్యాడు. ఐదవ కామనర్ దివ్యా నిఖిత. ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయిన ఈమె అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయి బిగ్ బాస్ 9కి ఎంపికైంది. ఆరవ కామనర్ వచ్చేసి ప్రియా శెట్టి. అగ్ని పరీక్ష ప్రీ షోలో తన బలమైన వ్యక్తిత్వం, చామ్తో గుర్తింపు తెచ్చుకున్న ఈమె అందులో సెలెక్ట్ అయి ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి అడుగు పెట్టబోతుంది. ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. పోటాపోటీగా సాగే ఈ బిగ్ బాస్ 9 లో సెలబ్రిటీలు విజేతలు అవుతారా, లేదంటే కామన్ మ్యాన్స్ అవుతారా? మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.